తమ్మినేని సీతారాంకి సంబంధించిన ఒక కుంభకోణాన్ని ఇక్కడ ఆయన కుంభకోణం చేశారంటూ ఈనాడు ఒకటి హైలైట్ చేసుకొచ్చింది. వైకాపా నేత శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. భూ యజమాని బతికొండగానే చనిపోయినట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఒరిస్సాకు చెందిన మహిళని యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడిపై రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ భార్య వాణిలో నిందితులుగా చేర్చారు. వీళ్ళని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం శివారు బలగ పరిధిలోని చాపురంలో కోట్ల విలువైన భూమిని కొట్టేసిన తమ్మినేని కుటుంబం సూత్రధారుగా వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. చాపురం పంచాయతీ బలగ పరిధిలోని అందవరపు గోవిందరాజులు తన 7 అన్నదమ్ములతో కలిసి 1968లో సత్యసాయినగర్ లేఅవుట్ వేశారు. సర్వే నెంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. ఉద్యోగరీత్యా ఆయన కుమారుడు జయకిషోర్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ స్థలం మీద కొందరు కన్నేశారు. లేఅవుట్ యజమాని అందవరపు గోవిందరాజుల పేరు మీద అసలు డాక్యుమెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఆయన చనిపోయినట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరు మీద నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. అడబాల రజనీని అందవరపు రజనీగా చూపించి గోవిందరాజుకి ఏకైక వారసురాలుగా FMC ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఇచ్చినట్టు చేసి భూమి నొక్కేశారన్నట్టు వార్త హైలైట్ చేశారు.